భద్రాచల దివ్యక్షేత్రంలో సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్నటువంటి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈ 4వ రోజున సీతారామచంద్రమూర్తి నరసింహావతారంలో దర్శనమిస్తూ ఉన్నాడు. ఈ నరసింహావతారం అనేటువంటిది ఆకంఠం ఆదిపురుషం కంఠీరవముపరి కుంఠితారాతిం అన్నట్లుగా పాదాల నుండి కంఠం వరకు మనిషి ఆకారంలోను, ఆ పైన ఉండేటువంటి ముఖం వరకు సింహాకారంలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవతారం. ఈ అవతారం ద్వారా భగవంతుడు సర్వవ్యాపకత్వం అనేటువంటి తన ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని లోకానికి చాటడం కోసం వచ్చినటువంటి అవతారం అంటారు. అటువంటి అవతారంలో హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి స్తంభోద్భవుడై వచ్చినటువంటి ఒక గొప్ప అవతారం. ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు అడిగాడు, భగవంతుడు ఎక్కడున్నాడు అని అంటే ఆ ప్రహ్లాదుడు అన్నాడు, ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అన్నాడు. అంటే చక్రి అయినటువంటి శ్రీమన్నారాయణుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అని. అలా అన్నటువంటి ప్రహ్లాదుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వెంటనే హిరణ్యకశిపుడు తన సభా మధ్యంలో ఉండేటువంటి ఒక స్తంభాన్ని చూపించి దీంట్లో ఉన్నాడా హరి అని అంటే దాంట్లో ఉన్నాడనగానే ఆ స్తంభాన్ని గట్టిగా కొట్టగానే ఆ స్తంభంలో నుండి బయటకు వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవతారం నృసింహావతారం. అటు సింహముగాను ఇటు మనిషిగాను ఒకే సందర్భంలో కనిపిస్తూ ఆ నృసింహ రూపుడై బయటకు వచ్చినటువంటి స్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. అటు హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తూనే ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించాట. ఆ సమయంలో ఆయన కళ్ళల్లో రెండు రకాలుగా, ఒకటి దయ, క్రోధము రెండు కూడా కనిపించినాయి అంటారు. శత్రువైనటువంటి హిరణ్యకశిపుడు విషయంలో క్రోధాన్ని, భక్తుడైనటువంటి ప్రహ్లాదుడి విషయంలో దయను ఒకేసారి చూపించినటువంటి అవతారం. ఎలాగైతే ఒకేసారి మనిషిగాను సింహంగాను ఉన్నాడో అదేవిధంగా ఒకేసారి క్రోధాన్ని, దయను కూడా చూపించినటువంటి ఒక గొప్ప అవతారంగా ఈ నృసింహావతారాన్ని చెప్తారు. అటువంటి అత్యద్భుతమైనటువంటి నృసింహావతారంలో భద్రాచల రామచంద్రమూర్తి ఈనాడు భక్తులకి దర్శనమిస్తూ ఉన్నాడు. భక్తులంతా కూడా ఆ స్వామివారిని తరించి ఆయన యొక్క అనుగ్రహంతో సకల శుభాలను పొందవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.